మేడం 6 నెలల తర్వాత కవిత గారికి బెయిల్ రావడం ఎట్లా చూస్తారు? చాలా సంతోషంగా ఉంది. అక్కకు బెయిల్ రావడము, కవితక్క గారికి బెయిల్ రావడం, ఆ మహిళలందరికీ, మహిళలకే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరికీ చాలా సంతోషంగా ఉంది. మేమందరం చాలా సంతోషపడుతున్నాం. ఎట్లా చూస్తారంటే ఈ లిక్కర్ స్కామ్‌లో దీని గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఇది లిక్కర్ స్కామ్ అనేది ఒక ట్రాష్, ఒక అబద్ధం, బూటకం. అంతకు మించి వేరే చెప్పలేను ఇంకా. అది ఎట్లా అబద్ధం. చూస్తారు మేడం ఇవాళ రాష్ట్రంలో ఒక మహిళని దాదాపు 160 రోజుల పైగా కూడా జైల్లో ఉంచారు. దీన్ని ఎట్లా చూడొచ్చు? ఎట్లా చూస్తా చాలా బాధగా ఉందండి. ఇన్ని రోజుల నుండి అక్కడ ఉండడం అంటే మేము చాలా బాధపడుతున్నాము. బతుకమ్మ ముందు బతుకమ్మ రాబోతుంది. ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉంది. అక్క టీం అందరం చాలా సంతోషంగా సంబరాలు జరుపుకోబోతున్నాము. అక్క ఎయిర్పోర్ట్ దగ్గరికి కూడా వెళ్ళి పెద్ద ఎత్తున భారీగా సంబరాలు చేసుకోబోతున్నాము. దీనిపైన కొంతమంది రాజకీయ నాయకులు వేరే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. వేరే విధంగా అంటే ఎప్పుడో బెయిల్ వచ్చేది కదా, అక్క ఎప్పుడో వచ్చేది కదా, ఇన్ని రోజులు ఉండవలసిన అవసరం లేదు. కడిగిన ముత్యంలాగా వస్తా అన్నది కేసీఆర్ బిడ్డ ఎప్పుడు తప్పు చేయదు, తెలంగాణ ఆడబిడ్డ ఎప్పుడు తప్పు చేయదు. కాబట్టి ఈరోజు కడిగిన ముత్యంలాగానే వస్తుంది మా అక్క, అట్లాగానే వస్తుంది. భారీ ఎత్తున కూడా ఇక్కడ సంబరాలు చేసుకునే పరిస్థితి ఏం చెప్తారు? సంబరాలు చేసుకుంటామండి, ఎందుకు చేసుకోము. ఒక ఇంటి ఆడబిడ్డ పోతే ఎంత బాధ ఉంటుంది. ఇన్ని రోజులు మేము ఎంత బాధలో ఉన్నామో అది మాకు మాత్రమే తెలుసు. లోపల బాధను దిగమింగుకొని ఇన్ని రోజులు ఉన్నాము. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. పెద్ద ఎత్తున మా మహిళలందరూ రాబోతున్నారు, అక్క టీం అంతా రాబోతుంది. అందరం కలిసి పెద్ద ఎత్తున సంబరాలు చేసుకోబోతున్నాము. ఎట్లా చూస్తారు మేడం ఇవాళ అంటే కేసీఆర్ గారి కూతుర్ని అరెస్ట్ చేసినారు, 6 నెలల తర్వాత వస్తున్నది. అక్కకు బెయిల్ రావడం చాలా సంతోషం. మాకు ఎంత సంతోషం ఉందంటే చెప్పలేము అసలు. మేము అక్కని ఎంత మిస్ అయినామంటే ఇప్పుడు 6 నెలలు దగ్గర 6 నెలలు అనుకోండి. 6 నెలల నుంచి ఆమెను లోపల పెట్టిండ్రంటే ఒక ఆడపిల్లని ఇన్ని రోజులు ఉంచడం కూడా ఎంత అన్యాయమో అది ఆడవాళ్ళమై మాకే అంత బాధ అనిపిస్తుంది. అక్కకి ఎంత బాధ అనిపిస్తుందో ఆమె విడుదలై బయటికి రావడం చాలా సంతోషం. రేపు ఆమెను మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళి అందరం రిసీవ్ చేసుకొని ఆమె పెద్ద భారీ ర్యాలీతోని తీసుకురావాలని మేమందరం కోరుకుంటున్నాము. అలాగే చేస్తాం కూడా. ఇక్కడ కూడా అక్క మొత్తము జాగృతి టీం వాళ్ళందరం కూడా మేము మళ్ళీ టీఆర్ఎస్ వాళ్ళు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున సంబరాలు చేసుకోవడానికి వస్తున్నారు అందరూ. ఎంత సంబరాలు తప్పకుండా సంబరాల్లో మునిగిపోతుంది. చూసే వాళ్ళకి ఇంకా అదొక ఇదిగా ఉండాలి. ఇప్పుడు అక్క వస్తుందంటే చాలా సంతోషం, మాకెంతో బలం వచ్చినట్టుంది. అంటే మీ సంతోషం కనిపిస్తాం క్లియర్ కట్గా. అంటే ఇక్కడ కొంతమంది ప్రతిపక్ష కావచ్చు, ఇప్పుడు అధికార పార్టీ కూడా కొన్ని విమర్శలు చేస్తా ఉంది. ఏం చెప్తారు? విమర్శలు చేస్తూనే ఉంటారు. చెయ్యనప్పుడు ఇంకా అనుకోవాలి కదా, చేస్తున్నప్పుడు తెలియదు. ఇప్పుడు కూడా బీజేపీలో విలీనమైంది అన్నారు, మీకు తెలుసు కదా. బీజేపీ విలీనమైందా, ఇలా అక్క బయటకు వస్తుంది బీజేపీతో విలీనమైంది అన్నారు. అనేక కారుకూతలు కూర్చోడం వాళ్ళందరికీ ఈరోజు చెంపపెట్టి లెక్క. ఇది కంపల్సరీ 166 రోజుల తర్వాత ఎలాంటి ఆధారం లేకుండా 493 మందితో సుప్రీంకోర్టులో ఉదయం నుంచి విచారణ జరిపినా కూడా ఎలాంటి ఆధారాలు లేకుండానే కదా అక్క నిరపరాధని చెప్పి ఈరోజు మాకు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. తప్పకుండా భవిష్యత్తులో అందరికి కూడా అక్కనే సమాధానం చెప్తుంది. ఎవరు ప్రతిపక్షాలు కూడా ఈరోజు మాకు మెసేజ్ పెట్టి కంగ్రాచులేషన్స్ అక్క వస్తుందని పెట్టిరంటే మేము దానికి హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అంటే ఎట్లా ఇప్పుడు కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు, బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు, బీఆర్ఎస్ పార్టీ విలీనం చేసుకోవడం వల్లనే విలీనం అయిపోతుందని ఒక చర్చలు జరపడం వల్లనే కవిత బయటకు వచ్చిందని విలీనం అంటే తెలుస్తుంది కదా, న్యూస్కి అయితే తెలుస్తుంది కదా విలీనం అయ్యిందా లేదా అని. ఈ రోజే వెళ్ళారు, ఈ రోజు అయితే విలీనం అయ్యేది ఉండదు కదా. ఈ రోజే కేటీ రామన్న ఆడిపోయిండు. ఆల్రెడీ విలీనం అయ్యేది ఉంటే ఎప్పుడో వచ్చేది, ఇప్పటివరకు లాస్ట్ వీకే వచ్చేది, 20కే వచ్చేది. ఈ రోజు వాయిదా పడ్డది. 166 నుంచి ఒక ఆడపిల్లని కూడా చూడకుండా అసలు ఎలాంటి ఆధారాలు లేకుండా పెట్టినంటే అది విలీనం అని ఎప్పుడు అనుకోదు. బీఆర్ఎస్ అనేది ఎప్పటికీ ఎవరితోటి విలీనం కాదు. 100% తెలంగాణ పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణలో బాబు కేసీఆర్ ఉన్నంత వరకు ఎవరితో విలీనం కాదు. 100% మా పార్టీ చాలా మంది ఉన్నారు ఆ కేసులో. కొంతమందిని ముందే బెయిల్ ఇవ్వడం చూసినాం. మరి కవితకి ఇంత ఆలస్యం బెయిల్ రావడం ఎట్లా? అంటే అని కావాలని చేస్తారు. అది కేంద్ర కక్ష సాధింపు చర్యగా మేము అనుకుంటున్నాం ఆల్రెడీ. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా 33% రిజర్వేషన్ కోసం పోరాటం చేసిన కనుక ఇలాంటి వాయిస్ గాలు మహిళల కోసం అంతరం కోసం కూడా ఆ మొక్కదాని కోసం పోరాటాడాలంటే ఎప్పుడో వాళ్ళ డాడీతోటే అయిపోతుండే. ఈమె దేశవ్యాప్తంగా ఉన్న మహిళలు కూడా రాజకీయంలో రావాలని ఒక కాన్సెప్ట్ తోటి జాగృతి సంస్థను స్థాపించి అనేక మంది మహిళలను ఈ రోజు బయటికి తీసుకొచ్చిన ఘనత కవితక్కకే ఉంది కనుక కంపల్సరీ రాజకీయ కక్షతోటి అక్క నేను ఈ రోజు లోపల పెట్టారు. ఎట్లా చూడబోతున్నాం తర్వాత ఎమ్మెల్సీ గారి నాయకత్వంలో తర్వాత ఏ విధంగా ఉండబోతుంది? చాలా మంచిగా ఉండబోతుంది ఇంకా రాబోయే రోజులు. ఎందుకంటే హీరోలు అంటారు, ఏదైనా ఎవరైతే జైలు వెళ్ళారో గొప్ప లీడర్ అవుతారు అంటారు. భవిష్యత్తులో కూడా ఇంకా మంచి పెద్ద లీడర్ అవుతుందని మేము ఆశిస్తున్నాం. మీరేం చెప్తారు మేడం కవితకు?
కవితక్కని అరెస్ట్ చేయడం అంటే కేసీఆర్ మీద కక్ష సాధింపు కోసమే చేసిన అరెస్ట్ అండి. ఈరోజు సుప్రీంకోర్టు హైకోర్టు కూడా అక్షంతలు వేసింది. ఎందుకంటే ఒక ఆడపిల్లను కూడా చూడకుండా ఇన్ని రోజులు బెయిల్ ఇవ్వకుండా మిగతా మగ వాళ్ళకి ఇచ్చి వీళ్ళకి ఇవ్వకపోవడం అనేది వాళ్ళు చేసిన ఆరోపణలు చూస్తుంటే కూడా కేసీఆర్ను ఎదుర్కోలేని సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ప్రతిపక్ష నాయకులందరూ కేసీఆర్ను దెబ్బతీయడానికే కవిత గారిని అరెస్ట్ చేశారు. ఎలక్షన్లలో ముందు ఉండకుండా ఆయన వస్తే ఏంటంటే దేశ రాజకీయాలకు పోతాడు, దేశాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని చూస్తున్నాడు. కాబట్టి రైతన్నల రాజ్యం, రైతులు బాగుపడాలి, ప్రతి బీద వాళ్ళు కూడా ఉన్న ధనవంతులు కావాలి, కష్టం తెలిసిన విలువ కేసీఆర్. కాబట్టి కేసీఆర్ లోని నాయకుడు వస్తే మాలాండలకు రాజకీయ భవిష్యత్తు ఉండదు అన్న భయంతో మోడీ గారు కక్షపూర్తిగా రాజకీయం చేసి కేసీఆర్ని దెబ్బకొట్టడానికి కవితక్కని అరెస్ట్ చేసిండు. ఈరోజు సుప్రీంకోర్టు సాక్షిగా కవితక్క ఎలాంటి తప్పుడు చేయలేదు, ఎలాంటి ఆరోపణలు లేవు, సాక్ష్యాధారాలు లేనప్పుడు ఒక ఆడపిల్లని ఇన్ని రోజులు 164 రోజులు ఉంచడము అంటే కరెక్ట్ కానిపోని పని కదా. ఎందుకు ఇన్ని రోజులు ఉంచిరు? ఒక 6 నెలలకు ఒక ఆడపిల్ల ఉన్నది అంటే ఆడపిల్లకి చదువుకున్న ఆడపిల్లైనా నార్మల్ ఆడపిల్ల అయినా బెయిల్ ఇవ్వాల్సిందే. 20 డేస్గా 1 మంత్కి ఇవ్వాలి. అలాంటిది 5 నెలలకు 6 నెలలకు జైల్లో పెట్టిరు అంటే రాజకీయంగా కేసీఆర్ని దెబ్బ కొట్టాలని చూసారు. కానీ ఏ శక్తులు లేకుండా, ఏ అండ లేకుండానే ఉద్యమాన్ని 14 ఏళ్ళు నడిపించి తెలంగాణ తెచ్చి 15 ఏళ్ళ గవర్నమెంట్ను నడిపించిన కేసీఆర్ గారు ఈరోజు నెంబర్ 1 ఎక్కడో అట్టడుగున్న తెలంగాణ నెంబర్ 1 స్థానం తీసుకొచ్చినట్టే కేసీఆర్ దెబ్బకి ఏ సెంట్రల్ గవర్నమెంట్లు కాదు కదా, స్టేట్ గవర్నమెంట్లో ఉన్న ప్రతిపక్షాలు కూడా భయపడి ఆయన దెబ్బతీయడానికి చేసిన కుట్ర తప్ప దీంట్లో ఇంకొకటి కనిపించట్లేదు. ప్రతి మీడియా వాళ్ళకు తెలుసు, పొలిటికల్లో తెలుసు, ప్రతి ఒక్కరికి అర్థమవుతున్నా ఏంటంటే మేకపోతే గాంభీర్యం అంటారే, మేమే నిజాయితీగా ఉన్నామని తప్పులు చేసి వాళ్ళు చేసి మిగతాది కవితక్క చేసింది ఒక ఆడపిల్లని బెదిరించడం కాదు. ఎంత చేసినా ఆమె కేసీఆర్ కూతురు ఒక జాగృతి సంస్థ నిలబెట్టి ఆమె దేశాలకే బతుకమ్మను చాటి చెప్పిన వీరవనిత. ఆమెను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి మహిళ కూడా ఇళ్ళకి బయటకు వస్తుందంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నంత మా గౌరవము ఆడపిల్లలకు కవితక్కని చూసుకొని ఏ పార్టీలో లేదు. ప్రతి పార్టీలో చూస్తున్నారు. బీజేపీలో ఉన్నారు, కాంగ్రెస్లో ఉన్నారు, ఎక్కడ ఉన్నారు ఆడవాళ్ళు చెప్పండి. మా కవితక్క ఈరోజు వస్తుంది అంటే కడిగిన ముత్యంలో తప్పు చేయలేదు కాబట్టి కడిగిన ముత్యంలో వస్తుంది. ముందు మా లాంటి లేడీస్కి అండగా ఉంటుంది. ప్రతి ఒక్కరం ఆమె అడుగుజాడల్లో మేము నడుస్తాము. ముందుండి పార్టీలో మాత్రం ముఖ్య కీలక రోల్ పాటిస్తామని కవితక్క గురించి మేము ఆశిస్తున్నాం.